విజయ్ కుమార్ అంకుల్కి అలాగే సంఘానికి కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రాముఖ్యంగా అంకుల్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నన్ను ట్రస్ట్ చేసి నమ్మి మీతో పాటు పరిశుద్ధాత్మను గురించి పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అంకుల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఓకే, మనం ఇప్పటివరకు 4 సెషన్స్ అయిపోయినాయి. 4 వారాలు అయిపోయింది. ఇది 5వ వారంలోకి వచ్చాము. నేను ఎలా డీల్ చేయాలనుకుంటున్నాను నేను మీకు ముందు చెప్పిన తర్వాత నేను లోపలికి వెళ్తాను. ఈ 5వ వారంలో నేను పరిశుద్ధాత్మ గూర్చిన విషయాలు మీకు తెలియపరచడానికి మొత్తం పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తూ వచ్చాడు అన్న విషయాలు, అంటే ఇక పూర్తిగా పరిశుద్ధాత్మ శాస్త్రం అంటారు. బైబిల్ కాలేజీలోకి వెళ్తే దీన్ని పరిశుద్ధాత్మ శాస్త్రము అని అంటారు. నేను అదే విధంగా నేను మీకు క్లుప్తంగా ఎక్కడ ఏది ప్రాముఖ్యమో ఎలా అర్థం చేసుకోవాలో ఆ విషయాలన్నీ నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఆల్రెడీ మెటీరియల్ కూడా సిద్ధపరిచి తీసుకొని రావటం జరిగింది. మీకు సుమారుగా 14 హెడ్డింగ్స్ ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. ఈ 14 టాపిక్స్ కింద మీకు రిఫరెన్స్లు, ఆధారాలు కూడా అన్నీ ఇవ్వబడినాయి. సో వాటి ప్రకారంగా మనం జాగ్రత్తగా ఈరోజు మనం ముగించుకునే లోపు మీకు పరిశుద్ధాత్ముడు అర్థవంతంగా ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని నా సాయశక్తులను నేను చెప్పటానికి, తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం లోపలికి వెళ్దాం. ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయం మేమందరము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీవు రాయించిన లేఖనాలను మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా, అవి నీ జ్ఞానముతోనే మేము నేర్చుకోగలుగుతాం. ప్రభువా, ఎక్కడ మేము తప్పుగా అర్థం చేసుకోకుండా మేము లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి మా హృదయాలను మీరు తెరవమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, సత్యాన్వేషణలో మేము ఈరోజు కూర్చొని ఉండగా నీవు మాకు సత్యాన్ని బయలుపరచమని, బోధించమని మీ చేతుల్లోనికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఈ పరిశుద్ధాత్మ శాస్త్రంలోకి వెళ్ళబోయే ముందు ఒక 2 వచనాలని నేను మీకు చూపించి వివరించాలని అనుకుంటా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఓకే, మనం మాట్లాడుకునేది పరిశుద్ధాత్మ శాస్త్రం అయితే ఈ వచనాలు తీశారేంటి కదా? ఓకే, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు పౌలు గారు ఒక విషయాన్ని ప్రారంభిస్తున్నారు. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏ విషయం గురించి ఆయన మాట్లాడటానికి మొదలు పెట్టారనంటే విగ్రహములకు అర్పించు వాటి విషయము అన్న తర్వాత మీకు సెమీకోలన్ ఉంటుంది చూడండి అక్కడ. ఇప్పుడు ఆ విషయం ఒక టాపిక్ మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు వెంటనే ఆయన ఏం మాట్లాడుతున్నారో గమనిస్తే కనుక మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అంటే కొరింథీ సంఘముతో పౌలు గారు అంటున్న మాట ఏంటనంటే మనందరికీ ఏముంది? జ్ఞానం ఉంది, మనం ఎరుగుదాం, ఇది మనకు కూడా తెలుసు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అదేంటి అని అంటే జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో ఇక్కడికి మనం ఈరోజు ఎందుకు కూడుకొని ఉన్నామనంటే
అర్థమవుతుందండి? జ్ఞానాన్ని మనము నాకు తెలుసు దాని గురించి కాదు మనం ఇక్కడ కూర్చుని. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. సో ఈరోజు మొత్తం సెషన్ మనమంతా ప్రేమతోనే ఈ చర్చను జరిగించుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విగ్రహములకు అర్పించే దాని విషయం మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళొచ్చు కదా. పౌలు గారు ఎందుకు ఇదంతా మాట్లాడుకుంటూ వస్తున్నారు? అని అంటే, నాకు జ్ఞానం ఉంది, నాకు అవసరం లేదు అని అనుకుంటే కనుక ప్రేమను కోల్పోతామని చెప్తున్నాడు. అప్పుడు ఆ ప్రేమ క్షేమాభివృద్ధిలోకి తీసుకెళ్లేదాన్ని మనం మిస్ అయిపోతాం, మనం కోల్పోతాం అన్న విషయాన్ని చెప్తున్నాడు. అంటే ముందు విగ్రహాలకు అర్పించిన దాని విషయం అర్థం కావాలంటే ముందు ఏమర్థం కావాలో తెలుసా? జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అన్న విషయం అర్థం కావాలి. నెక్స్ట్ వచనాన్ని చదువుదాం, 2వ వచనం చదువుదాం. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనినవాడు. విగ్రహాలకు అర్పించే విషయం చెప్పాలంటే ముందు ఏం తెలియాలో తెలుసా? నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే మనం ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేము అని చెప్పి. సో ఇప్పుడు మనం కూర్చోవలసింది దేనికి అని అంటే కనుక చాలా తెలిసిన దాంతో కాదు మనం ఇక్కడ కూర్చోవలసింది, తెలుసుకోవటానికి మనం ఇక్కడ కూర్చుందాం. లేఖనాలను పరిశోధన చేయడానికి మనం ఇక్కడ కూర్చుందాం. ఈ మైండ్ సెట్తో మనం కూర్చున్నప్పుడు ఇక్కడ మనం అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి దేవుడు సహాయము చేస్తాడు. లేఖనాలను రాయించిందే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ లేఖనాలను సరిగా పరిశోధించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆయన మనకు బోధిస్తూ సహాయము చేయగలిగినవాడు. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11, 12, 13 వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉండెను. మీ ఎడల మాకున్న అంతఃకరణము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. చాలండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు అది ఆ కొరింథీ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందనంటే పౌలు గారు ఆయన అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన బోధల్ని తప్పుపడుతూ ఇలాంటివన్నీ ఉన్న కారణంగా వాటికి జవాబుగా ఆయన ఆ పత్రిక రాస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పత్రిక రాస్తూ ఆయన చెప్తున్న విషయం ఏంటి అని అంటే కనుక, మీరే మా గురించి చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారు. మీ హృదయము చాలా విశాలం చేయబడాలి. మా హృదయం విశాలము చేయబడింది, మీరే మా గురించి సంకుచితంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న క్రైస్తవ ప్రపంచానికి అతి అవసరమైన విషయం ఏంటో తెలుసా? విశాల హృదయం. అంటే దేవుని సత్యాన్ని అంగీకరించటానికి మానవుడికి కావలసింది ఏంటి అని అంటే కనుక విశాల హృదయం కావాలి. కారణం ఏంటి అని అంటే దేవుడు నా లిమిటేషన్స్లో అంటే నా పరిధుల్లో ఉండేవాడు కాదు. నేను ఆయన అర్థం చేసుకోవటానికి నా పరిధుల్లో నుంచి కాదు నేను దేవుణ్ణి చూడాల్సింది. నేను ఆయన పరిధుల్లోకి వెళ్ళి ఆయన అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఎప్పుడూ సంకుచితంగా ఉండకూడదు. అంటే నారో అని అంటారు. ఈ పదాలు ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా? ఈ పదాలు ఏమన్నా ఆలోచిస్తారా? సేమ్ పదాలు ఇంకొక చోట, అంటే అదే పదాలని కాదు, కొంచెం అర్థం వచ్చేటట్లు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. పరలోకమునకు వెళ్ళు మార్గము ఇరుకైన మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఓకేనండి, ఆ పదాలు అక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి స్పష్టంగా ఈ మధ్యాహ్నం
ముందు పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని నేర్చుకోవటానికి ముందు మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన వచనాన్ని బట్టి ఏం చేయాలి? ముందు మన హృదయాల్ని విశాలము చేసుకోవాలి. 2, ఆ హృదయంలో ఆల్రెడీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఓకేనండి, కొద్దిసేపు వాటిని తీసి పక్కన పెడదాం. పక్కన పెట్టి లేఖనాలు అవే చెప్తున్నాయా లేదా, లేఖనాల్లో నుంచి నేను ఇంకేమి నేర్చుకోగలను, సత్యం ఎంత నేను నేర్చుకోగలను అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తే గనక చక్కగా మనం దేవుని గురించి అర్థం చేసుకోగలుగుతాం. ఆధ్యాత్మికతలో ఎదగటం అంటే నాకు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నాకు అర్థమైన విషయం ఏంటనంటే, నేనేం చేస్తున్నాను అనేది కాదు ఆధ్యాత్మికత. నాకు దేవుడు ఎంత అర్థమవుతున్నాడు, ఆ దేవునికి నేనెంత అప్పగించుకుంటున్నాను అనేది ఆధ్యాత్మికత. అర్థమవుతుందండి? నాకు పాటలు రాకపోవచ్చు, వాక్యం బోధించడం రాకపోవచ్చు, ఏమీ రాకపోవచ్చు, కానీ దేవుడేంటో అర్థం చేసుకోవటానికి నేను వాక్యాన్ని చదువుకొని అర్థమైన ఆ దేవునికి నన్ను అప్పగించుకోవటం కంటే గొప్ప ఆధ్యాత్మిక విప్లవం ఇంకొకటి లేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఆ ఆలోచనతో మనం లోపలకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మీకు ఇచ్చిన మెటీరియల్ మీ చేతిలో ఉంచుకోండి. వాటిని చూస్తూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. ఉన్న 3 సెషన్స్లో దగ్గర ఆ 14 టాపిక్స్ని అలా చూసుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో మూడవ వ్యక్తి అయితే ఇప్పటి వరకు ఈ భూమి మీద క్రైస్తవ్యంలో ఉన్న కన్ఫ్యూజన్స్లో, అంటే తికమక అర్థము కాని పరిస్థితుల్లో అతి పెద్ద విషయం ఏదన్నా ఉంది అని అంటే కనుక అదేంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు గురించిన విషయం. బహుశా అందుకేనేమో పాస్టర్ గారు కూడా ఆలోచించి పెట్టి ఉండవచ్చు. అన్నిటిలోకి బాగా చర్చనీయంగా ఉన్న అంశం, వాస్తవానికి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయం అది. అంటే మనం ఏం మాట్లాడుకోవచ్చు అని అంటే కనుక, చాలా డినామినేషన్స్ వచ్చేసి, చాలా శాఖలు వచ్చేసి, చాలా ఒకళ్ళు ఒకలాగా, ఇంకొకళ్ళు ఇంకొకలాగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవటంలో పరిశుద్ధాత్మను గురించి ఎక్కువ కన్ఫ్యూజన్. కొంతమంది ఏమో అతివృష్టిగా, ఇంకొంతమంది ఏమో అనావృష్టిగా అర్థం చేసుకున్న విషయం ఏదన్నా ఉంది అని అంటే కనుక అది కేవలం పరిశుద్ధాత్మను గురించే. ఈరోజు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ కొంచెం తుడుచుకుంటూ దేవునితో పరిశుద్ధాత్మను గురించిన సంపూర్ణ జ్ఞానముతో వెళ్ళటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే కనుక, తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఒకవేళ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం మనం చదివినా, ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చదివినా, ఈ 2 వచనాలు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చినట్లుగా ఆ 2 వచనాల్లో మనం చూస్తాం. ఒకసారి 5వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. చాలండి, దేవుని మహిమ బయలుపరచబడుతుందంట, సర్వ శరీరులు దాన్ని చూస్తారంట. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్న మాటను చూస్తాం. అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన వచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచిన యేసుక్రీస్తును చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిస్తే
బయలుపరిస్తే అలా తండ్రిని బయలుపరిచిన మహిమపరిచిన క్రీస్తును మహిమపరచటానికి వచ్చినవాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? మహిమపరచటానికి వచ్చినవాడు పరిశుద్ధాత్ముడు. ఇంత గొప్పవాడైతే ఆయన గురించి ఏం జరుగుతున్నాయి? తప్పు అభిప్రాయాలు, తప్పు ఆలోచనలు, ఇంకా తప్పుగా అర్థం చేసుకోవటం. ఓకేనండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇంకొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, యేసుక్రీస్తునేమో ఈ భూమి మీదకి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి చూపించడానికి వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడేమో సువార్తలను నెరవేర్చడానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తేమో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చారు, నెరవేర్చేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఎవరు అని అంటే కనుక పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఆయన ఏం నెరవేరుస్తూ వస్తున్నారు అని అంటే కనుక, సువార్తలలో యేసుక్రీస్తు ఎవరి గురించి అయితే చెప్తూ వచ్చారో ఆయన చెప్పిన వాటిని నెరవేర్చడానికి వచ్చినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైంది అనుకుంటున్నా? ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయితే, సువార్తల యొక్క నెరవేర్పు పరిశుద్ధాత్ముడు. ఓకేనండి? అందుకే సువార్తలు అయిపోగానే ఏం చూస్తాం? అపోస్తలుల కార్యములు మొదటి 2 అధ్యాయాలలో ఏం చూస్తాం? ఒకటే పదం, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వారు పరిశుద్ధాత్మతో మేడగదిలో నింపబడటం, ఇవే మనం చూస్తాం. అర్థమవుతుందా? అంటే అంత సమానమైన పాత్ర పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో పోషిస్తుంటే ఎందుకో విచిత్రం ఏంటి అని అంటే కనుక ఆయన గురించే మనకు సరిగా అవగాహన లేదు. ఓకేనండి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఆయన త్రిత్వంలో సమానమైన దైవత్వం కలిగినవాడు, నిత్యత్వం కలిగినవాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారులతో సమానమైన దైవత్వం కలిగినవాడు, నిత్యత్వాన్ని కూడా కలిగినవాడు. ఓకేనండి? సో ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మెటీరియల్లోకి వెళ్ళిపోదాం. నోట్స్లో ఓపెన్ చేసి మీరు మెటీరియల్ చూడొచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ నుండి నేను పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే ధర్మశాస్త్రానికి ముందు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మని యొక్క పనితీరు, ధర్మశాస్త్రము తరువాత పరిశుద్ధాత్మని యొక్క పనితీరు, ఈ 2 మనం ఈరోజంతా చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఓకే, చాలండి. నేను తండ్రిని వేడుకుంటాను, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోకి వస్తాడు, ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరు అనుగ్రహిస్తారు? తండ్రి మీకు అనుగ్రహిస్తాడని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని చూస్తున్నాం. 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే యేసు ప్రభు ఇక వెళ్ళిపోతున్నాను అంటున్నప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ వచనాలు చదువుతున్నా. మిమ్మునను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. అసలు అనాథలుగా విడువను అన్న మాట ఎందుకు వస్తుంది? యేసుప్రభు వెళ్ళిపోతున్నారు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఇప్పుడు నెరవేర్చే కాలం అయిపోతుంది. ఇప్పుడు ఆయన తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరి కాలం మొదలవుతుంది? పరిశుద్ధాత్మని కాలం మొదలవుతుంది. సో యేసుప్రభు ఆ పరిశుద్ధాత్ముని 12 మంది శిష్యులకు
పరిచయం చేస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయం అంతా జరుగుతున్న సన్నివేశం ఎక్కడ అంటే ఇదిగో ఇలాగే మనకులాగానే మేడగదిలో కూర్చొని చివరిసారిగా యేసు ప్రభు 12 మంది శిష్యులతో అతి ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్న సందర్భంలో ఆయన వారికి పరిశుద్ధాత్మను గురించి బోధిస్తున్నట్లుగా, తండ్రి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా, ఆయన వస్తాడు అని చెప్తున్నట్లుగా, నేను వెళ్ళిపోతున్నాను, సో మీరు అనాథలు కాదు, ఆయన మీతో ఉంటాడు అన్న విషయాలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. 26వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. తండ్రి నా నామములో పంపబో. ఆయన వస్తున్నది ఎవరి నామంలో? ఆయన వస్తున్నది ఎవరి నామంలో? నా నామంలో. మరి ఇందాక మనం చదువుతున్నప్పుడు తండ్రిని వేడుకుంటే ఆయన పంపిస్తాడు. ఆయన పంపించేది ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో. అంటే యేసుక్రీస్తు లేకుండా ఎవరి భూమి మీదకి రాలేరు? పరిశుద్ధాత్ముడు. మరి అంటప్పుడు వీళ్ళ ముగ్గురిని ఎట్లా అసలు కొంతమంది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడా ఆయన ఎవరు? విన్నారా ఎప్పుడైనా? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళని ఎప్పుడైనా విన్నారా? ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే పరిశుద్ధాత్ముడా ఆయన ఎవరు? ఎంత విడ్డూరంగా మాట్లాడతారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు మరణము తరువాత ఈ భూమి మీద త్రిత్వ దేవుని కార్యములో పనిచేస్తున్నది ఎవరు అని అంటే కనుక పరిశుద్ధాత్ముడు. ఓకే, 56వ వచనం 26వ వచనం చదువుదాం. సారీ 15:26 కూడా చదువుదాం. 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. పైన వచనంలో ఎవరు? 14:26లో ఎవరు చెప్తున్నారు? ఎవరు పంపిస్తున్నారంట? తండ్రి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు? 15:26లో యేసు ప్రభు నేను పంపిస్తున్నాను అంటే పరిశుద్ధాత్ముడి భూమి మీదకి రావటానికి ఇద్దరు సమాన పాత్ర పోషిస్తున్నారు. అది ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇద్దరూ సమాన పాత్రను పోషిస్తున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు ఓకే నేను వెళ్ళిపోతాను, ఆయన్ని మీ యొద్దకు పంపుతాను, నేనే పంపుతానని చెప్తున్నట్టుగా మనం స్పష్టంగా చదువుతున్నాం. ఓకే, అపోస్తుల కార్యములు 1:5 చదువుదాం. ఇప్పటి వరకు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను అని చెబుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఇంకొకటి కూడా చెప్పి వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అదేంటనంటే కనుక నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఇప్పటి వరకు మనం చదివి వచ్చినాలు అవే. ఓకేనండి. ఇప్పుడు అపోస్తుల కార్యంలోకి వెళ్తున్నాము. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఎలా, ఎప్పుడు, ఏం జరిగింది, ఎలా అనేది మనం చూడబోతాం. ఓకే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఓకే, యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీరు కొద్ది దినముల్లో ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మలో. ఓకే, బాప్తిస్మము అంటే అర్థం ముంచబడుట. అంటే మనం ఇప్పుడు ఎవరిలో ముంచబడతాం? అవునండి, ఇక్కడ అదే ఉంది చూడండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఇప్పుడు మీకు ఇవ్వబడిన నోట్స్ అండ్ మెటీరియల్ ఇచ్చారు. ఓకే, మీకు ఇవ్వబడిన మెటీరియల్లో పరిశుద్ధాత్మలో తరువాత బాప్తిస్మం దగ్గర బ్రాకెట్లో మీరు ఊరికినే రాసుకోండి. ఏమనో తెలుసా? ముంచబడుట. ఇప్పుడు దేనిలో ముంచబడుతున్నాం మనము? పరిశుద్ధాత్మలో
ముంచబడబోతున్నాము అన్న విషయం చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందెదరనెను అన్న మాట చదువుతున్నాం. ఓకే, 2:16-17 వచనాలు చదువుదాం. సంగతి ఇదే ఏమనగా, ఓకే, ఇప్పుడు 2వ అధ్యాయములో మేడగదిలో వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ రోజు మేడగదిలోకి వారందరి మీదకి దిగి వచ్చినట్లుగా మనము స్పష్టంగా చదువుతున్నాం. ఆ సంఘటన అయిపోయిన తర్వాత యెరూషలేములో పండుగ ఆచరించడానికి బూదిగంతముల నుండి యూదులు చాలామంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక గొప్ప శబ్దం విన్నారు. విని వాళ్ళందరూ ఏంటో ఇక్కడ జరిగింది అని వచ్చి చూస్తే ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అనుకున్నారు, ఏమని అనుకున్నారనంటే, వీళ్ళేంటి కొత్త మద్యం, పొద్దున్నే వీళ్ళు మేము వచ్చిన తర్వాత ఒక చోట కారు పార్క్ చేస్తున్నాం, పక్కన చూడగానే అది బార్ షాపు. అమ్మో, మనం గుంటూరు వచ్చి కారు ఆపక ఎక్కడ ఆపుతున్నాం, మళ్ళీ ఎవరో ఏదో అనుకుంటారు అని వెంటనే ఆ కారుని తీసి అక్కడి నుంచి పక్కన పెట్టాం. ఎస్, చాలా సందర్భంలో తెలియని వాళ్ళు, అక్కడున్న వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియక పొద్దున్నే మద్యం సేవించేశారా అని మాట్లాడుతుంటే, ఇప్పుడు పేతురు గారు వారందరి మధ్యలో లేచి నిలబడి, నో, వీళ్ళు మద్యము సేవించలా. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఇదిగో యోవేలు 2వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో చెప్పాడు కదా ఆయన. ఏమని? అంత్య దినములందు మనుషులందరి మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను అని యోవేలు ప్రవచనం చెప్పారు కదా. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని ఆయన చెప్పటం ప్రారంభించారు అన్న విషయం. ఆయన ప్రసంగం ఫస్ట్ టైం పేతురు గారు నిలబడి ఆయన ప్రసంగం చేయటమే ఎవరి గురించి చెప్తున్నారు? ఆయన పరిశుద్ధాత్మను గురించి. అప్పుడు పాత నిబంధనలో యోవేలు చెప్పిన ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ అక్కడున్నవారు మద్యముతో మత్తులు అవ్వలేదు, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అన్న విషయాన్ని అక్కడున్న వారికి అందరికీ ఆయన బోధించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది పరిశుద్ధాత్మ అభిషేకము లేదా పరిశుద్ధాత్మ బాప్తిజమము అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. చాలండి. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ నుంచి మనము పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వాన్ని చూడటానికి వెనక్కి వెళ్దాం. ఓకేనండి. సో బైబిల్లో మీకు ఇవ్వబడిన మెటీరియల్లో ఫస్ట్ టాపిక్ని మనం చూద్దాం ఈ వచనాన్ని ఆధారం చేసుకొని. ఈ వచనంలో ఏం చూస్తున్నామనంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఓకేనండి. మనం ఏం పొందుకుంటామంట? శక్తిని పొందుకుంటాం అన్న విషయం మనం చూస్తున్నాం. ఎవరు మీదకి వస్తే? పరిశుద్ధాత్ముడు మీదకి వస్తే శక్తిని అందుకుంటాం. ఇందుకీ పరిశుద్ధాత్ముడు వ్యక్త శక్త? వ్యక్తిగా ఉన్నాడు, శక్తిగా ఉన్నాడు. ఓకే, నేను మళ్ళీ అడుగుతున్నా, వ్యక్త శక్త ఎవరండి? ఓకే, పర్లేదు. ఆయన వ్యక్తి ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఓకే, మీరు శక్తి నొందుతారు. ఎందుకు ఆ శక్తి అర్థమవుతుంది? ఎందుకు ఆ శక్తి? ఇప్పుడు తర్వాత వచ్చిన చదువుదాం. గనుక
గనుక. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతామంట. ఆ శక్తి పొందుతాము గనుక ఏం చేస్తాం? ఇప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు రాకపోతే శక్తి పొందుకోలేరు. దేనికోసం? సాక్షులై ఉండటానికి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. శక్తి అని అంటే మనం ఏదో అనుకోకండి ప్లీజ్. శక్తి అని అంటే ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఇలా అర్థం చేసుకుందాం. నేను యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పాలనుకుంటున్నా. ఓకేనండి? చెప్పడానికి రోడ్డు మీద నిలబడ్డా. ఎవడ్రా నువ్వు అని నన్ను కొట్టడానికి ఒక ఆయన వచ్చాడు. ఓకే, భయం వేస్తుందా లేదా? భయం వేస్తుందా లేదా? కానీ నాకు లోపల ఏముంది? ఆశ ఉంది. నాకు ఆశ ఉంది చెప్పాలని, యేసు దేవుడు అని చెప్పాలని ఆశ ఉంది. కానీ ఇంకొక పక్క ఒక్కడు కాదు చాలామంది వచ్చారని అనుకున్నాను చంపేయడానికి. ఇప్పుడు నేనేమైపోతాను ఒకసారి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? నా ఆశను దృఢ సంకల్పం చేసి అవసరమైతే వారందరి కోసం అంటే యేసు కోసం వారందరితో అవసరమైతే చనిపోయడానికి ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నా వ్యక్తిత్వాన్ని ఆయన నన్ను దేవుని కొరకు బ్రతకడానికి బలపరుస్తున్నాడు. అది శక్తి అని అంటే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నన్ను నా నిర్ణయాన్ని దృఢ సంకల్పముగా మార్చుకోవటానికి ఆయన నాకు సహాయము చేస్తున్నాడు. అందుకే శక్తి అనే వెంటనే వాడిన పదాలు ఏంటో తెలుసా? గనుక. ఓకే, ఒక్క నిమిషం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఏంటి అని అంటే శక్తి అని అనగానే మనకేం గుర్తొస్తాయి? ఏం గుర్తొస్తాయి అంటే జనరల్గా అద్భుతాలు, స్వస్థతలు, ఇవే గుర్తొస్తాయి. అసలు ఇక్కడ మాట్లాడుతున్నది ఆ శక్తి కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నేను దేవుడి కోసం బతకాలనుకుంటున్నాను, కానీ నేనేం చేయలేను. అప్పుడు నన్ను ఆయన కోసం బ్రతకటం కాదు, ఇప్పుడు హతసాక్షి అయిపోవటానికి కూడా ఆయన నన్ను బలపరచగలిగిన వాడు. అది శక్తి యొక్క మీనింగ్. నా ఆలోచనను దృఢ సంకల్పముగా నా లోపల ఒక ప్రేరణను కలుగు చేసి నన్ను బలపరచగలిగిన వాడు. ఓకేనండి? ఓకే, ఇప్పుడు ఆయన వ్యక్తి అని చూసాం. సారీ, ఏమనుకోకండి, ఆయన వ్యక్తి మాత్రమే. కానీ ఆ వ్యక్తి దేవుని కోసం సాక్షిగా బ్రతకటానికి నన్ను బలపరచగలిగిన వాడు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ వ్యక్తి దేవుని కోసం సాక్షిగా బ్రతకటానికి భూదిగంతముల వరకు కూడా నన్ను శక్తిమంతుడిగా చేయగలిగిన వాడు. ఒకసారి ఎఫెస్సి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? 14-15 వచనాలు, 2 వచనాలు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు. ఆగండి, శక్తి ఎవరికి? నా వ్యక్తిత్వానికి శక్తి. అర్థమవుతుందండి? నా ఆలోచన ఉంది కదా, అది నా వ్యక్తిత్వం అవ్వలా, ఇంకా నాకు భయం. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నా ఆలోచనని వ్యక్తిత్వంగా మార్చుకొని దేవుడి కోసం అవసరమైతే చనిపోయేంత గొప్ప సాక్షిగా మలచడానికి ఆయన నాలో పనిచేస్తున్నాడు. శక్తి అని అంటే అలా అర్థం చేసుకోవాలి. ఓకేనండి? అంటే నాకేదో చేయటం కాదు, నన్నే దేవునికి సాక్షిగా బ్రతికేటట్టు మార్చటం. ఓకేనండి? అర్థమవుతుంది అనుకుంటున్నా.
సో ఈ ఈ ఈ వచనం, ఈ పదం అర్థం కావడానికి నేను ఆ వచనాన్ని నేను మీకు చూపించాను. సో మీరు కోడింగ్గా లేకపోతే క్రాస్ రిఫరెన్స్గా ఈ వచనాన్ని, ఈ పదానికి శక్తి నొందెదరు అన్న పదానికి ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు దానికి క్రాస్ రిఫరెన్స్గా కంపేర్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మొదటిగా మనం ఏం చూద్దామనంటే కనుక, సో ఒక ఆలోచన మీకు ఉంటే కనుక, ఆయన వ్యక్తి, ఆయన మనల్ని శక్తివంతులుగా మారుస్తాడు. ఓకేనండి, ఆయన వ్యక్తి నన్ను శక్తివంతుడిగా మారుస్తాడు. ఆయనకు బూదిగంతముల వరకు నేను సాక్షిగా బ్రతకటానికి, అది శక్తి నొందెదరు అన్న మాటకు అర్థం. కాబట్టి ఆయన పూర్తిగా ఎవరు? వ్యక్తి. ఓకేనండి, అందుకే మనం చూస్తే కనుక నేను మీకు ఇచ్చిన నోట్స్లో మీరు చూడండి, 2వ వచనం అంటే 14వ అధ్యాయం 17వ వచనం ఉంది కదా, 2వ వచనం మీరు ఇచ్చిన ఫస్ట్ పేజ్లో నోట్, అక్కడ మీకు ఆయన 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 అన్న పదాలు థిక్ బ్లాక్ కలర్లో ఉన్నాయి, చూసారా? ఓకేనండి, ఆయనను గురించి ఏమని, పరిశుద్ధాత్ముడి గురించి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన 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 అంటే ఆయన వ్యక్తి అని మాట్లాడుతున్నారు. ఓకేనండి, సుమారుగా మీరు గమనిస్తే 15:26లో కూడా ఆయన అన్నది థిక్ బ్లాక్ కలర్లో ఉంది. నెక్స్ట్, మీ యొద్దకు రాడు. ఓకే, రాడు వ్యక్తి. నెక్స్ట్, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన ఎన్నిసార్లు ఉందో ఆయన వ్యక్తి అని చూపిస్తున్న పదాలు. కాబట్టి చాలా స్పష్టంగా వాటిని అర్థం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆయన వ్యక్తి అని మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని బైబిల్ గ్రంథంలో నుండి చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, వ్యక్తి అన్నప్పుడు ఆయనకి ఏముంటుంది? ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఏమనుకోకండి. శక్తికి వ్యక్తిత్వం ఉంటుందా? నో, ఉండదు శక్తికి వ్యక్తిత్వం. కాబట్టి పరిశుద్ధాత్ముడు పూర్తిగా ఆయన వ్యక్తి, కానీ ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు. కాబట్టి నేను ఆయనను ఆశ్రయించినప్పుడు నన్ను కూడా ఒక శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దగలిగిన వాడు. అది శక్తి నొందెదరు అన్న మాటకు అర్థం. ఓకేనండి, ఓకే. ఫస్ట్ హెడ్డింగ్ పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వం అని చూస్తున్నాము. అందులో మొదటిది, ఆయన బోధించుచు, జ్ఞాపకము చేస్తూ, తెలియచేస్తూ సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడు. ఆయన 3 పనులు చేస్తాడంట ఆయన. ఓకే, ఆయన బోధిస్తూ, జ్ఞాపకం చేస్తూ, తెలియచేస్తూ నన్ను సర్వసత్యములోనికి. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. దీనికి ఉదాహరణ ఈ వచనాన్ని అర్థం చేసుకోవటానికి. యోహాను సువార్త 2:22. ఆగండి అన్న, ఇప్పుడు 22వ వచనం చదువుతున్నాం కదా. 22వ వచనంలో ఏం చదువుతున్నాము? మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని శిష్యులు జ్ఞాపకము చేసుకొని ఈ లేఖనమును యేసు చెప్పిన మాటను. ఓకే, ఇంతకీ ఆయన ఏం చెబితే దేని గురించి ఇలా ఆలోచించారంట? ఏం జ్ఞాపకం చేసుకున్నారు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంట? 21వ వచనం చదువుదాం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. దానికి పైన వచనం చదువుదాం. 20వ వచనం. యూదులు కట్టిరే. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? పైన నేను 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టి. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? ఏమో, ఎవరికి తెలియదు. వాళ్ళు తలకాయ ఊపేశారు, ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఎప్పుడు అర్థమైంది ఈ విషయం ఆయనకి? వాళ్ళకి
ఆయన తిరిగి లేచి, ఓహో ఆ రోజు చెప్పింది ఈయన దేవాలయం గురించి కాదా, ఆయన గురించి చెప్పాడా? అర్థమవుతుందండి? ఇదంతా ఎవరు జ్ఞాపకం చేశారు వాళ్ళకి? ఎస్, అదే సర్వసత్యంలోనికి నడిపించబడటం అని అంటే కనుక ఆయన బోధిస్తూ, ఆయన తెలియచేస్తూ, ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన ఎవరి గురించి మాత్రమే మాట్లాడతారు? ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? యోహాను సువార్త 14:14. గైకొందురు 16:14 చదువుదాం, క్షమించాలి, 16:14 చదువుదాం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచు. ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో చూసాం. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరచడానికి వచ్చాడు? ఎవరిని బయలుపరచడానికి వచ్చారు? యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని మనందరిలో బయలుపరచడానికి ఆయన వచ్చారు. పాత నిబంధనను నెరవేర్చడానికి, తండ్రిని మహిమపరచడానికి యేసుక్రీస్తు వస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని మహిమపరచటానికి, ఆయన చెప్పిన విషయాలను జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్ముడి భూమి మీదకు వచ్చారు అన్న విషయం ఆల్రెడీ మనం పరిచయంలో చూసుకున్నాం. ఇప్పుడు ఆ వచనాలే ఇక్కడ స్పష్టంగా చదువుతున్నాం. ఆయన కొత్తగా ఏమైనా బోధిస్తారా పరిశుద్ధాత్ముడు? నో. ఆయన ఎవరివి తీసుకొనే మాట్లాడతారు? యేసులోనివి, నాలోనివి, నా వాటిని తీసుకొని. ఒకసారి చదువుదామా మళ్ళీ ఆ వచనం? తీసుకొని నెక్స్ట్ కూడా చదువుదామా? ఒకసారి 13 కూడా చదువుదామా? ఆయన అనగా అయ్యో ఏంటండి? ఏంటి తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో. ఎట్లా వింటాడండి ఆయన? అందుకే నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును. క్రొత్త బోధ ఏమీ ఆయన చేయరు. ఓకే, ఆయన యేసుక్రీస్తు బోధించిన వాటిలో నుండే తీసుకొని, మరి యేసుక్రీస్తు చదువుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. అబ్బా, తండ్రి ఏం చేస్తాడో, ఏం తండ్రి చేయటం చూస్తాడో కుమారుడు, అవే కుమారుడు. అబ్బా, అంటే ముగ్గురు ఎవ్వరు ఎక్కడ ఎవరిని మిస్. తండ్రిని చూసి కుమారుడు చేస్తే, కుమారుడు చెప్పిందని పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. ఓకే, ఎక్కడ ఒక్క చిన్న రాంగ్ ఉండదు. ఆయన ఒకటి చెప్తే ఈయన ఇంకోటి చెప్పటం, ఈయన ఇంకోటి చెప్తే ఈయన ఇంకోటి చెప్పటం, అట్లాంటివి ఉండవు. వీటన్నింటిని బట్టి త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు సమానుడు. ఓకేనండి? ఓకే, వ్యక్తిత్వం చూస్తున్నాము. అందులో ఫస్ట్ చూసేసాం. 2, ఆయన ఒప్పింప చేస్తాడు. ఓకేనండి? ప్రతి విశ్వాసిని ఒప్పింపచేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దాన్ని యోహాను సువార్త 16:8-9 వచనాల్లో చూస్తాం. ఒకసారి అది ఒక్కటి చూసుకొని మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఒక్క నిమిషం ఆగుదామండి. ఆయన ఎన్ని పనులు చేస్తారంట పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత? 3 పనులు. 1, 2, 3. ఓకే, పాపం అంటే ఏంటి? అది మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు 9వ వచనం చదవండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. ఇప్పుడు తీర్పు అంటే ఏంటి?
నెక్స్ట్ వచ్చిన కంటిన్యూ చేయండి దాన్ని. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, నీతి అంటే ఏంటో, పాపం అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో అన్నీ ఎక్కడ రాసేసి ఉన్నాయి? 9వ వచనంలోనే రాసేసి ఉన్నాయి. ఓకేనండి. పాపం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటమే పాపం. ఓకే, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరిని ఒప్పింపచేస్తాడు? ఒక వ్యక్తిని. యేసుక్రీస్తే నీ రక్షకుడు, నీ పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచి నీకు రావాల్సిన శిక్షనంతా భరించింది ఆయనే అని ప్రతి విశ్వాసిని, అంటే ఎవరి దగ్గర నుంచో తెలుసా? సరే, ఆ పాయింట్కి తర్వాత వద్దాం. ఒక విశ్వాసిని ఆ విషయం నిమిత్తం ఒప్పింప చేసేదే పరిశుద్ధాత్ముడు. ఓకేనండి. ఓకే, పాపం అంటే నిజంగానే మీరు అన్నట్టు ఆజ్ఞాతిక్రమమే పాపం, నేను కాదనట్లేదు. కానీ ఎక్కడ డెఫినేషన్ అక్కడే, అక్కడే. ఈ సందర్భంలో యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోకపోవటమే పాపము. యోహాను సువార్త 8:24 చదువుదాం. యోహాను సువార్త 8:24. సో కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవద్దని నేను మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి, అంటే పాపంలో ఉండి చచ్చిపోవటం అంటే ఏంటి? ఇంతకీ యేసుని నమ్మకపోవటం పాపం అండి. దాని తర్వాత మిగతా అన్నీ వస్తాయి. దాని తర్వాత ఆజ్ఞాతిక్రమం ఇవన్నీ నెక్స్ట్ లిస్ట్లో వస్తాయి. ఓకేనండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? విశ్వాసిని యేసుక్రీస్తు రక్షకుడు అని ఒప్పింప చేస్తాడు. ఆయన్ని ఒప్పుకోకపోవటమే పాపం. దాని తర్వాత ఆ లిస్టులన్నీ వస్తాయి, మిగతావన్నీ ఆజ్ఞాతిక్రమం, పాపము, మిగతావన్నీ దాని తర్వాత వస్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఆయన మాట్లాడతాడు. ఆయన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడతాడు. అపోస్తలుల కార్యంలో మనం 8:29 చూస్తాం. దాని తర్వాత పరిచర్యకు ఆయన పిలుస్తాడు. ఓకేనండి, పరిచర్యకు ఆయన మనల్ని పిలుస్తాడు. 13వ అధ్యాయం 2వ వచనం ఇది చూద్దాం. మాట్లాడతాడన్న విషయం మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, అది మనకు బాగా తెలుసు కాబట్టి. ఆయన పరిచర్యకు పిలుస్తాడు. అపోస్తలులు 13:2 చూద్దాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అబ్బా, బర్నబాని పౌలుని నాకేం చేయాలి? మీరు ప్రత్యేకపరచండి. దేని కొరకు? వారిని పిలిచిన పిలుపు కొరకు, నా కోసం పని చేయడానికి వారిని అంటే వాళ్ళని పరిచర్యకు పిలిచింది ఎవరు? అంటే అందరినీ పరిచర్యకు పరిశుద్ధాత్ముడే పిలుస్తాడా? ఎస్. అయితే అందరినీ పరిచర్యకు నియమించింది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఇప్పుడు 4వ వచనం చదువుదామా? కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఓకేనండి, ఫస్ట్ 4వ వచనంలో కృపావరాల గురించి, పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడారు. ఇప్పుడు 5వ వచనంలో పరిచర్యల గురించి, ప్రభువు గురించి మాట్లాడారు. 6వ వచనంలో అద్భుత కార్యముల గురించి, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఓకేనండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒక విశ్వాస జీవితంలో ముగ్గురు కలిసి 3 రకాలుగా పరిచర్యలు వారితో చేయించుకుంటున్నారు. అద్భుతములేమో తండ్రి అయిన దేవుడు చేస్తూ ఉంటే,
మనం కొత్త ఏం మాట్లాడుకోవట్లేదండి, వచ్చిన ఆధారముతో సహా మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. 2, పరిచర్యకు మనల్ని ఎవరు పిలుస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. సారీ యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన కృపా వరాలనిచ్చి పనిచేయిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ అలా రాసింది, కానీ ఇప్పుడు చదివిన అపోస్తులు 13:2లో ఏం చూస్తున్నాము? పరిచర్యకి ఎవరు పిలుస్తున్నారంట మనల్ని? అంటే పౌలుని బర్నబాని పరిచర్యకి ఎవరు పిలిచారని చూస్తున్నాం? ఎస్. అంటే ఇప్పుడు ఆలోచన చేద్దాం. త్రిత్వము ఏకమై ఒక పనిని చేస్తున్నారు. తండ్రి ఏం బోధిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కుమారుడు చూస్తున్నాడు. ఆయన అవే చేస్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు అయిన యేసుక్రీస్తు ఏం బోధించాడో అందులోనివే తీసుకొని, ఓకే, ముగ్గురు కలిసి ఒకటే విషయాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకనంటే దైవత్వంలో ముగ్గురు సమానమే. కానీ వ్యక్తిత్వంలో వారు చేస్తున్న పనులు మారుతున్నాయి అనేది స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఓకే. మన పక్షముగా విజ్ఞాపన చేస్తారు. సో ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడో ఆయన అవన్నీ చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఓకే. సెకండ్ పాయింట్, 2వ సైడ్ హెడ్డింగ్లోకి వెళ్దాం. ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మనికి ఉన్న గుణాలు. వ్యక్తికి ఏముంటాయి? గుణాలు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటున్నది వ్యక్తికి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమీ అనుకోకండి, మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నా, మీకు అది అర్థం కావటానికి. శక్తికి ఏముండవు? వ్యక్తిత్వం ఉండదు, గుణాలు ఉండవు. సో ప్లీజ్ దయచేసి పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన వ్యక్తి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన శక్తి కాదు, అలా చూడొద్దు ఆయన్ని. కానీ ఆయన నన్ను దేవుని కోసం సాక్షిగా బ్రతకటానికి నన్ను శక్తితో నింపుతాడు. అదేంటనంటే నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా, నా ఆలోచనని నేను వ్యక్తిత్వంగా చేసుకొని ఆయన కోసం సాక్షిగా బ్రతకడానికి నన్ను మార్చుతాడు ఆయన. అలా నాలో పనిచేస్తాడు. దాన్నే శక్తి పొందుదరు అన్న మాటకు అర్థమని చూసాం. ఓకే. 1 కొరింథీ 12:1 చూద్దాం. కొంచెం కష్టం అనిపిస్తే ఏమో కొన్ని విషయాలు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు అన్న 1 కొరింథీ 12:11 అన్న 12:11 అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున. ఓకేనండి. ఆయనకున్న గుణాలు, ఆయన తన చిత్తము చొప్పున, చిత్తం ఉంది ఆయనకు, తన చిత్తము చొప్పున ఆయన చేస్తాడు. ఇక్కడ కృపా వరాల గురించి కదా మాట్లాడుతున్నది ఈ 12వ అధ్యాయంలో. ఈ కృపా వరాలన్నీ ఎవరు చిత్తం చొప్పున ఇస్తున్నారు? మళ్ళీ చదువుదామా? కృపా వరాలు మనం చదువుతున్నాము. 7వ వచనం నుండి చదువుకుంటూ వస్తాం. ఆ మాటకు వస్తే 8వ వచనం నుండి చదువుతాం కృపావరాలు. చదువుదామా 8వ వచనం? ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి విశ్వాసము. అన్ని 9 కృపావరాలు ఎవరిస్తున్నారు? ఎవరిష్టం చెప్పున? మన ఇష్టం ఉంటుందా అందులో? ఉండదు. దేవుని చిత్తము చొప్పున ఆయన మనకు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి అంతా ఆయన చిత్తమే. సో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చూసాము, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు అని చూసాము. ఇప్పుడు ఆ వ్యక్తికి ఉండే గుణాలలో ఒకటి మనం చూస్తున్నాం. అదేంటనంటే కనుక ఆయన తన చిత్తము చొప్పున చేస్తాడు. ఓకే. నెక్స్ట్ 8:27 రోమాపత్రిక 8:27.
ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు. ఏదో ఏదో ఎరుగు. ఓకే, ఇక్కడ ఆత్మ అన్న పదం స్మాల్ లెటర్స్లో ఉందా, క్యాపిటల్ లెటర్స్లో ఉందా? చూడండి, బోల్డ్ అంటే థిక్గా ఉందా? ఎట్లా ఉందమ్మా? థిక్. సో మీరు ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయాన్ని ఓపెన్ చేస్తారా? రోమా పత్రిక 8వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదువుతారా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించేలా చాలండి. ఇక్కడ ఆత్మ అన్న పదం ఎలా ఉంది? చిన్న అక్షరాల్లో ఉంది. 2వ వచనం చదువుతారా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క. ఇక్కడ ఆత్మ అన్న పదం ఎలా ఉంది? కాబట్టి బైబిల్ మొత్తం చదువుతున్నప్పుడు, అందులో ప్రత్యేకంగా క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు చిన్న అక్షరములో ఉన్న ఆత్మ నా అంతరాత్మకు చెప్పబడుతున్న విషయం. కానీ పెద్ద అక్షరాలలో బోల్డ్ లెటర్స్లో రాసిన ఆత్మ అనే పదాన్ని పరిశుద్ధాత్ముడిని సూచిస్తూ చెప్పబడుతున్న పదంగా అర్థం చేసుకోవాలి. ఈ పదాన్ని ఎందుకు నేను ఈ డిఫరెన్స్ ఎందుకు చూపించడానికి ప్రయత్నం చేశానంటే, ఇప్పుడు మనం చదివిన రోమాపత్రిక 8:27లో అదే డిఫరెన్స్తో ఉందా? ఆ పదం ఉందా అండి? పెద్ద అక్షరాల్లోనే ఉందా? రోమాపత్రిక 8:27లో అప్పుడు ఇది ఎవరి గురించి చెప్పబడుతున్న మాట? నా అంతరాత్మను గురించా, పరిశుద్ధాత్మను గురించా? ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం కలిగి ఉన్నాడంట? మనస్సు. ఆయన మనస్సును కలిగినవాడు, ఆయన చిత్తాన్ని కలిగినవాడు, ఆయన మనస్సును కలిగినవాడు. నెక్స్ట్ మనం చదువుదాం కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2:10-11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని ఆ. తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా ఉమ్. పరిశోధించుచున్నాడు. చాలండి. దేవుని మర్మములను కూడా. అంటే దేవుని మర్మాలు ఈ భూమి మీద ఎవరికైనా అర్థమయ్యే అవకాశం ఉందా? దేవుడు బయలుపరిస్తే తప్పితే, అది కూడా ఎప్పుడు అన్నీ కాదు, కొన్ని. కానీ దేవుని మర్మాలు అన్నీ ఎరిగినవాడు ఎవరంట? ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఎరిగినవాడు అని చదువుతున్నాం. అప్పుడు ఆయన వచ్చి మనకి అవి బోధిస్తున్నాడన్న విషయం మనం చూస్తున్నాం. ఓకేనండి? ఓకే, థర్డ్ సైడ్ హెడ్డింగ్ 3వ సైడ్ హెడ్డింగ్లోకి వెళ్ళిపోదాం. ఆయన వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని బయలుపరచు ఆయన నామం. ఓకేనండి? మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి నామములు ఆయనకు ఉపయోగించారో అవన్నీ మనం చూడటానికి ప్రయత్నం చేస్తే, ఆదికాండం 6:3లో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6:3. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. నా ఆత్మ ఎవరై ఉంటారు ఇక్కడ? దేవుడైనా, పరిశుద్ధాత్ముడా? ఎలా చెప్పగలుగుతాం? అంటే ఇప్పుడు ఒక పదాన్ని మనం మాట్లాడుకున్నాము, నేను ఇక్కడికి వచ్చాను, మీకు చెప్పేసి నాకు ఇష్టం వచ్చింది చెప్పి వెళ్ళిపోతే ఎట్లా? దాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించి అర్థం చేసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ నా ఆత్మ అనే పదం పరిశుద్ధాత్ముడి గురించి ఎలాగా? అమ్మ మీరేదో మాట్లాడుతున్నారు. ఓకే, సరే. ఎప్పుడైనా ఒక వ్యక్తిని రక్షణ గురించి ఒప్పింప చేయటానికి ప్రయత్నం చేసేది ఎవరు అని అంటే, అది పాత నిబంధన అయినా, అది క్రొత్త నిబంధన అయినా కానీ ఒక్కడు మాత్రమే, ఆయనే పరిశుద్ధాత్ముడు. నా ఆత్మ ఎప్పుడు నరులతో వాదించదు. ఓకేనండి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకు పరిశుద్ధాత్ముడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే పాత నిబంధనలో నా ఆత్మ అనే పదాన్ని వాడారు. తర్వాత ఆదికాండం 1:2 చదువుదాం. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ. ఆగండి, దేవుని ఆత్మ అంటే మనం టక్కని ఎవరని చెప్తాం ఇప్పుడు? అంటే కొన్ని విషయాల్లోనేమో మనం అర్థం చేసుకుంటామా, కొన్ని విషయాల్లోనేమో అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తామా?
అక్కడ పరిశుద్ధాత్ముడు అని రాసుందా? దేవుని ఆత్మ అని రాసుంది. రాసున్నప్పుడు వెంటనే మనం ఏం అర్థం చేసేసుకున్నాము కదా. మరి అప్పుడు ఇదే ఆదికాండం 6:5లోకి వెళ్ళేటప్పటికి అక్కడ నా ఆత్మ అని రాసుండగానే మనం ఏం ఆలోచిస్తాం? ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం. ఇది పరిశుద్ధాత్ముడా కాదా? ఇంతకీ దేవుడా? మనం అందరం అంతే అండి ఇప్పుడు. ఓకే, ఒక సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, ఒక పదం దగ్గర ఆగిపోకూడదు. ఒకవేళ ఆగితే ఆలోచించాలి, ఆ సందర్భంలో ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఉపయోగిస్తున్నారు, నేను ఎలా అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే బైబిల్ మొత్తం సబ్జెక్ట్ ఎప్పటికీ ఒకటే, ఆయన ఉద్దేశం ఎప్పటికీ ఒకటే, ఆయన ఎప్పుడు మారడు. కాబట్టి ఆయన్ని అలాగే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. ఇంకా మనం చదువుతాం, ప్రభువు ఆత్మ, ప్రభువగు యెహోవా ఆత్మ, తండ్రి ఆత్మ, యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, కుమారుని ఆత్మ, యెహోవా ఆత్మ. ఓకేనండి. సుమారుగా 9 రకాలుగా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు పరిశుద్ధాత్ముడు పిలువబడుతున్న పేరులు, ఆయనను సంబోధించడానికి ఉపయోగించిన పేర్లన్నీ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఓకేనండి. ఇప్పటివరకు ఏమేమి చూసాం? పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వం చూసాం, ఆయన వ్యక్తిగా ఆయనకున్న గుణాలని చూసాము. ఇప్పుడు ఆయన్ని బైబిల్ మొత్తం ఆయనకి ఇవ్వబడుతున్న నామాన్ని మనం చూస్తున్నాం. ఓకే, ఆయన తండ్రి ఆత్మగా పిలువబడినట్టుగా, ఆయన ప్రభు యొక్క ఆత్మగా పిలువబడినట్టుగా, యేసు ఆత్మగా, క్రీస్తు ఆత్మగా, అన్ని విధములుగా కుమారుని ఆత్మగా, అన్ని విధములుగా ఆయన్ని సంబోధిస్తూ వచ్చారు. ఓకే, 4వ పాయింట్లోకి వద్దాం. పరిశుద్ధాత్మని దైవత్వం. ఓకే, యేసుక్రీస్తునే దేవుడు కాదంటున్నారండి. మన దౌర్భాగ్యం ఏంటంటే యేసుక్రీస్తునే దేవుడు కాదంటే పరిశుద్ధాత్మని ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? ఎంత దారుణమో తెలుసా, ఎంత దారుణమో. ఓకే, అలాంటి ప్రస్తుత కాలంలో మనం ఉన్నాం. అప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది ఒక్క యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని కాదు, నేను అర్థం చేసుకోవాల్సింది పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని కూడా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఏమన్నా ఐడియా ఉందా? అంటే కొంచెం తెలుసుకోవడానికి మాత్రమే, ఖచ్చితంగా తెలియాలి అట్లాంటి ఏం లేదు, కానీ వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. పరలోకంలో ఏమండి అది పాతదండి, పాత టాపిక్, అది కొత్త టాపిక్ వచ్చింది ఇప్పుడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి పరలోకంలో ఒక కుటుంబం ఉందంట. మనం ఇందాక ఎఫ్ఎస్సి పత్రిక 3:14లో చదివాం కదా, ఒక కుటుంబం ఉంది కదా. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు యేసుక్రీస్తు, చిన్న కొడుకు పరిశుద్ధాత్ముడు అంట. కాదండి, వాళ్ళు కాదు, వాళ్ళు అలా బోధించరు. ఇది ఎవరు బోధిస్తున్నారని అంటే అంకుల్ చెప్పొచ్చా? పర్లేదు, పేరేమన్నా మెన్షన్ చేయొచ్చా? ఓకేనండి. పిడి సుందరరావు గారు వాళ్ళ తాలూకా మొత్తం బోధించేది ఏంటి అని అంటే, తండ్రి అయిన దేవుడు, ఆయనకు పెద్ద కొడుకు యేసుక్రీస్తు, ఆయన పరలోకంలో పుట్టాడు. చిన్న కొడుకు పరిశుద్ధాత్ముడు, ఆయన కూడా అక్కడే పుట్టాడు. ఎందుకు? పరలోకమందున్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబము అని రాసిందిగా ఎఫ్ఎస్సి పత్రికలో. అంటే పరలోకంలో ఏముంది? కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం కుటుంబంగా? తండ్రి, కొడుకు, అలాగే తండ్రి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు. కొత్తది ఇది. ఇంత దారుణం అయిపోయింది క్రైస్తవ్యం. అప్పుడు నాకు ఖచ్చితంగా ఏం తెలియాలి అని అంటే కనుక, పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో సమానుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న విషయం నాకు ఖచ్చితంగా తెలియాలి. ఆయన దేవుడు అని చెప్పడానికి ఏమి ఆధారం అని అంటే కనుక,
టక్క టక్క మనం బైబిల్ ఓపెన్ చేసి చూపించాలి, వారితో వాదించాలి. ఎందుకో తెలుసా, అలా వాదించడానికి శక్తినిచ్చేది ఎవరు మళ్ళీ మనకి పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఆ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్న వారిగా, రోజు పొందుకుంటున్న వారిగా, అవసరమైతే ఆయనే దేవుడని రుజువుపరచడానికి చావనైనా చచ్చిపోదాం. ఆ శక్తి ఆ రోజు నుంచి పొందుకుంటున్నారు. అందుకే 12 మంది శిష్యులు ఆయన కోసం భూమి మీద చనిపోయారు. ఒకవేళ ఆ టర్న్ మనకొస్తే, ఆ వంతు మనకొస్తే, మనం కూడా దాన్ని రుజువులతో సహా చెప్పి, అవసరమైతే చచ్చిపోయే పరిస్థితి చెప్పకుండా చచ్చిపోవద్దు. అర్థమవుతుందండి? ఆయన దేవుడు అని చెప్పి చచ్చిపోదాం. ఓకే, మొదటి పాయింట్, ఆయనను దేవునిగా సంబోధించారు. అపోస్తలులు 5:3-4 వచనాలు చదువుదాం. అప్పుడు పేతురు, ఒక్క నిమిషం, ఎవరికైనా సరిపోకపోతే ఇక్కడ నుంచి తీసుకోండి, ఈ ముగ్గురు నుంచి తీసుకోవచ్చు, పర్లేదు. అన్న ఫోన్ ఓపెన్ చేసేసి రైట్ సార్. ఓకే, ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక పదం ఉపయోగించాను, సంబోధించబడ్డాడు అన్న విషయం కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అపోస్తలులు 5:3-4 వచనాలు చదువుదాం. పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ ఎంతనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పాను. ఓకే, ఆగండి. 3-4 వచనం చదివా. 3వ వచనంలో ఎవరికి విరోధముగా నువ్వు మాట్లాడామంటున్నారు? విరోధము, మోసపుచ్చితివి. 4వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవునితో అబద్ధమాడావు అని మాట్లాడుతున్నారు. ఓకే, మీరు బైబిల్ అంతా ఒకసారి ఆలోచిస్తే, విశ్రాంతి దినాన్ని మీరితే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఓకే, ఇది ఆజ్ఞ అని మనం చూస్తాం. ఓకేనండి, రాళ్ళతో కొట్టి అందరినీ చంపేస్తూనే ఉన్నారా? మరి ఎందుకు? ఆజ్ఞను మీరేశారా? మరి ఎందుకు అందరినీ చంపట్లేదు? అసలు ఫస్ట్ ఎట్లా జరిగింది, ఏం జరిగిందో గుర్తుందా? సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం. ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవాడు మోషే యొద్దకును అహరోను వద్దకును సర్వ సమాజమునొద్దకును వారిని తీసుకుని వచ్చాను. వానికి ఏమి చేయవలనో అది విషదపరచ. ఏంటండి అది? తప్ప రైటా? విశ్రాంతి దినాన్ని మీరితే ఏం చేయాలి? అసలు ఏం చేయాలో ఏదో చెప్తేనే కదా వాళ్ళు ఏం చేశారు, ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందా? పొలాలు ఏరుకునేవాడి గురించి ఎందుకు ఆలోచించారు? ఏదో చెప్పారు కాబట్టే కదా. ఏం చెప్పారు? ఆల్రెడీ మీరితే మరణశిక్ష విధించాలని ఎప్పుడో చెప్పేశారు కదా. కానీ భయం వేసింది వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కావలిలో ఉంచారు. ఇప్పుడు ఏం జరిగింది చదువుదాం. అప్పుడు దేవుడు వచ్చేయమంటున్నాడు, మరణశిక్ష. ఓకేనండి. అప్పుడు తర్వాత నుంచి కూడా ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? తర్వాత నుంచి కూడా ఒకవేళ విశ్రాంతి దినాన్ని మీరితే చంపాలి. చంపారా? ఎందుకు చంపలా? చంపకపోతే ఏం చేసినట్టు? అప్పుడు ఆజ్ఞాతిక్రమం ఏమైపోతుంది? మరి చంపితే ఏమవుతుంది? ఏంటిది ఇది? ఓకేనండి.
సో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆ పాపం యొక్క తీవ్రతను తెలియపరచటానికి, నిజంగానే చంపేయాలన్న ఉద్దేశంతో కాదు. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి ఏమడుగుతున్నారు అంటే, మన సింపుల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలంటే, అరే ఇప్పుడు ఇరికిద్దాం రా ఇన్ని ఎవరిని అనుకొని వచ్చి ఉంటారు. ఏమని, ఏంటి ఇరికిచ్చేది? అవును, అందులో లాజిక్ ఉంది. ఏంటి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపుతారా, విడిచిపెడతావా? చంపుతానంటే ఇరుక్కుపోతాడు, విడిచిపెట్టాలంటే అదేంటి? రెండిట్లో ఇరుక్కుపోతే ఎట్లా కుదురుతుంది? ఎస్, చంపాలి అన్నది దేవుడిచ్చిన ఆజ్ఞే, కానీ చంపాలి అన్న ఉద్దేశంతో కాదు, దాని తీవ్రత అర్థం కావటానికి. దేవుడు ఎప్పుడు చంపేయాలనుకుని కోరుకునేవాడైతే మనందరం ఏమైపోవాలి ఈ పాటికి? మనం కాదండి, ఒకవేళ మనం అంటే క్రొత్త నిబంధనలోకి వచ్చి కృప క్రిందకు వచ్చాం కాబట్టి బతికిపోతున్నామని చెప్పేసేసుకోవచ్చు. వెరీ గుడ్, మనం కొంచెం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం కదా, అంటే ఏదో మన వాదన నిలబెట్టుకోవడం. మరి పాత నిబంధనలో ఎంతమంది చచ్చిపోయి ఉండాలి? ఓకే కాదండి. అందుకే యేసుక్రీస్తును సిలువ వేయమన్నప్పుడు పిలాతు మాట్లాడతాడు ఏమని, మీరు మీ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన్ని చంపేసేయండి. అమ్మ, మా ధర్మశాస్త్రం ఎవరిని చంపమని చెప్పట్లా. అర్థమవుతుందా? చెప్పట్లా. కాబట్టి నువ్వే. సో వాళ్ళకి తెలుసు, అది వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరైనా కావచ్చు, అది అక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చక్కగా వాళ్ళకి దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు, చంపమని ఎందుకు అంటున్నాడు, అది నిజంగానే ప్రతిసారి చంపేయమనా, లేకపోతే అది వారు చేస్తున్న పాపం యొక్క తీవ్రతను చెప్పడానికి దేవుడు చెప్తున్న విషయమా, అన్నీ వాళ్ళకి బాగా తెలుసు. అందుకే యేసు ప్రభువును ప్రతిసారి ఈరికిద్దాం అనుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే, అర్థమవుతుంది అనుకున్నాను. అలాగే ఎగ్జాక్ట్లీ అలాగే ఈ అననీయ సప్పీరా దగ్గర జరుగుతున్నది. అంటే మొట్టమొదటిసారి చంపబడాలి అన్న ఆజ్ఞ వస్తున్న ప్రతిసారి ఫస్ట్ టైం తప్పు జరిగినప్పుడు జరిగింది. అన్య ఆజ్ఞని తీసుకుని వచ్చినప్పుడు చంపబడ్డారు. ఉజ్జియా మందసాన్ని పట్టుకున్నప్పుడు చచ్చిపోయాడు. ఇలా ఫస్ట్ ఇన్సిడెంట్లో వాళ్ళు ఏం చేయకూడదో దాన్ని చేసినప్పుడల్లా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అప్పుడే ఆయన సంఘములోకి వచ్చిన చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు అని తెలియాలి సంఘానికి? దేవుడు అని తెలియాలి. అందుకే నీవు దేవునికి విరోధముగా ఉందా? పదం ఏముంది? దేవునితో. ఎప్పుడైనా దేవునితో అబద్ధమైన వాడు చచ్చిపోయాడా? అంతకుముందు అర్థమవుతుందండి. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి సంఘ ప్రారంభం అయ్యి సంఘము నడుస్తున్న కాలం ముందు దేవునితో అబద్ధం ఆడనివాడు లేడంటారా? మరి ఎవరు చచ్చిపోలేదే. అప్పుడు ఇక్కడ దేవుడు ఎవరైతే చచ్చిపోతున్నారని అర్థం చేసుకోవాలి. ఎస్, పరిశుద్ధాత్ముడు. ఎందుకు? ఇప్పటి వరకు వాళ్ళకి సరిగా ఒక విషయం అర్థం కాకపోతే ఆ విషయాన్ని అర్థమయ్యేటట్లుగా బోధిస్తూ చెప్తున్నది ఎవరు? దేవుడే వాళ్ళకి బోధిస్తున్నాడు. ఆ భాగములోనే పరిశుద్ధాత్ముడు ఎవరు అనే ఆ వచనంలో చెప్పబడుతుంది. దేవుడు అన్న విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. ఓకే, 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు దేవుని ఆలయం అంటే తండ్రి అనే దేవుడు నివసిస్తున్న ఆలయమా, లేకపోతే త్రిత్వంలో ఒకడైన దేవునితో సమానుడైన పరిశుద్ధాత్ముడు నివసిస్తున్న ఆలయమా? పరిశుద్ధాత్ముడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటే పరిశుద్ధాత్ముడు ఎవరని చెప్పబడుతున్న వచనం ఇది?
పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పబడుతున్న వచనము. ఓకేనండి. ఇలా మనం వచనాలన్నీ మనం ఒక్కటిగా చదువుతూ వెళ్తే మనకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. మత్తయి సువార్త 12:28. 30. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి విడిచితని. కాదండి, 12 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు. ఓకే, యేసుక్రీస్తు మాట్లాడుతున్న విషయం. అప్పుడే చెవిటి మూగా దయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినట్టుగా మనం అక్కడ ఆ సందర్భంలో చూస్తాం. అప్పుడు వచ్చిన డిస్కషన్ అక్కడ ఏ డిస్కషన్ కొనసాగుతుంది అని అంటే కనుక దేవుని రాజ్యమును గురించిన డిస్కషన్ జరుగుతుంది. అపవాది రాజ్యమని దేవుని రాజ్యమని డిస్కషన్ వస్తూ ఉంటే, ఇంతకీ మీ పిల్లలు దెయ్యములు దేని వల్ల వెళ్ళగొడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పారా? చెప్పలా. ఎందుకు చెప్పలా? వాళ్ళు ఇరుక్కుపోతారు. లేదు వద్దులే, ఎందుకు వచ్చిందిలే, ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుని పక్క వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే దేవుని ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారు అన్న విషయం స్పష్టంగా అక్కడ చూస్తున్నాం. అంటే దెయ్యాలను వెళ్ళగొట్టేది దేవుడా మనిషా? మనం నిలబడతాం, మనల్ని సాధనాలుగా వాడుకొని దేవుడు సహాయం చేస్తాడు మనకి. అర్థమవుతుంది? దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి మనకు సహాయము చేస్తాడు ఆయన. ఓకే, అప్పుడు అక్కడ అదే చదువుతున్నాం. పరిశుద్ధాత్ముడు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నట్టుగా అక్కడ చూస్తున్నాం. అందుకే ఆత్మ అనే పదం స్మాల్ లెటర్స్లో ఉందా పెద్ద లెటర్స్లో ఉందా చూడండి. స్మాల్ లెటర్స్. ఓకే, దేవుని ఆత్మ అని రాశారు కాబట్టి ఆత్మ అన్న పదాన్ని పెద్ద అక్షరాల్లో రాయాల్సిన అవసరం లేదు. ఉట్టి ఆత్మ అని ఉంటే కనుక పెద్ద అక్షరాల్లో రాయాల్సి వస్తుంది. 31లో ఉంటుంది. ఓకే, ఇంకొన్ని వచనాలు చూద్దాం. 2 కొరింథీ 3:17. 5 కూడా అక్కడ వరకు. 2 కొరింథీ 3:17 చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభువే ఆత్మ. సో పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన్ని కూడా ఇక్కడ ప్రభువుగా సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఓకేనండి. కాబట్టి ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు దేవుడిగానే సంబోధించబడుతున్నట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథం చదువుదాం. యెషయా గ్రంథం 6:5. అయ్యో, నేను అపవిత్రమైన పదవులు గలవాడను, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూసి నశించుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారులో 9-10 వచనాలు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వింటుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుకుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి పెదవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పింది. ఓకే, క్షమించాలి, ఈ వచనంలో మిస్టేక్ పడి ఉంటుంది. ఓకే, దాన్ని ఓకే. అపోస్తులు ఈ వచనాలు అలాగే చదివారు కదా. అపోస్తులు 28, 25, 26, 27 వచనాలు చదువుదాం. అపోస్తులు ఒకరు ఈ వచనాలు ఇలాగే ఉంచుతూ అపోస్తుల కార్యం కదా ఓపెన్ చేసి 28వ అధ్యాయము
మీకు ఆల్రెడీ అక్కడ రాసించాను చూడండి, పోలిక అని చదువుతున్నాం. ఇక్కడ ఉన్న పోలిక ఖచ్చితంగా అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో కనబడుతుంది. చదువుదామా? వారిలో భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయింది. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందులు గాని, గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతులు గాని, కాననే కానదని ఈ ప్రజల ఎద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం త్రొవి ఉన్నది. వారి చెవులతో మందముగా వెళ్ళి కన్నులు మూసుకొని అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఈ మాట ఎవరు చెప్పారంట? ఎవరితో చెప్పారంట? ఎక్కడ జరిగింది ఇదంతా? ఎక్కడ జరిగింది? మనం చదువుతున్న ఈ 6వ అధ్యాయంలో జరిగిన సంఘటనే. ఓకే, అక్కడ పరిశుద్ధాత్ముడే చెప్పాడంట. ఇంతకీ ఈయన దర్శనం అంతా ఎక్కడ చూస్తున్నాడు? ఎక్కడిది? పరలోకంలో దర్శనంలో అక్కడ జరుగుతున్న సన్నివేశంగా చెప్తున్నాడు. నేను దర్శనంలో చూస్తున్నాను, ఆయనతో మాట్లాడాను, నేను వెళ్తాను అని అంటే ఆయన వచ్చి నా పెదవుల్ని కాల్చాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 9-10 వచనాల్లో ఏ విషయాలైతే చెప్పబడినాయో అవే విషయాల్ని అపోస్తల కార్య గ్రంథంలో లూకా పౌలు గారి దగ్గర జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ యెషయా ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు జ్ఞాపకం లేదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓకే, సో పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పటానికి సో ఇక్కడున్న వచనాలన్నీ సరిపోతున్నాయి. ఓకేనండి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా అని అంటే ఏం అనుకోకండి, సరదాగా ఏం చేయాలి? మనం వెళ్ళి ఏం చేయాలి? యేసు ప్రభువుని కొట్టిన కొరడాతో కొట్టాలి, లేకపోతే యేసు ప్రభు దేవుడు అని చెప్పినందుకు అపోస్తుల్ని చంపేశారే, అలా మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలని అలా కాదనుకోండి, కానీ నేను చెప్తున్నా. ఓకే, అంత తీవ్రత మన లోపల ఉండాలి. ఓకే, అదే తీవ్రత ఎవరు దేవుడు అని చెప్పడానికి ఉండాలి? ఎస్, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఉండాలి. అదే అంటే నేను చంపేసేనని కాదు, నేను అందుకే నవ్వుతూనే మాట్లాడాను. ఓకేనండి. సో అంత తీవ్రత ఉండాలి మనకి. దేవుడు కాదు అని అంటే సమస్య లేదు, అవసరమైతే దానికోసం దేవుడు అని చెప్పడానికి మనము చంపబట్టానికైనా ముందుకెళ్ళిపోయి చెప్పాలి. అది ఒక్క యేసుక్రీస్తు విషయంలోనే కాదు, పరిశుద్ధాత్ముడి విషయంలో కూడా. కారణం త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు దైవత్వంలో సమానమైన వాడు, నిత్యత్వంలో సమానుడు, ఆయన దేవుడు. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ సెషన్తో ఈ 4 టాపిక్స్ని మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకా 10 టాపిక్స్ మన మధ్యలో ఉన్నాయి, వాటిని మధ్యాహ్నం సెషన్లో, ఈవినింగ్ సెషన్లో చూసుకోవడానికి ప్రయత్నించేద్దాం. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. చెప్పబడిన అంశాల గురించి